దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియులరా, నేటి క్రైస్తవ జీవితములో విశ్వాసులకు దేవునితో ఎలా ప్రార్థన చేయాలో, ఎలా దేవుని సన్నిధిలో ధ్యానించాలో ఎరుగని పరిస్థితిలో ఉన్నారు. నువ్వు ప్రార్థించే విషయాలలో వేటిని గూర్చి అడుగుచున్నావో నీకు స్పష్టత ఉండాలి. నువ్వు ప్రార్థించే విషయాల్లో వేటిని గూర్చి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావో నీకు అవగాహన కలిగి ఉండాలి. అవగాహన లేకుండా నువ్వు ఎరిగి ఉండక ప్రార్థించిన ఆ ప్రార్థనలో ఉపయోగమేమీ రాదు. కనుక పరిశుద్ధాత్మ సన్నిధిలో వెదికే ప్రార్థించే నీవు ఎరిగి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు నెరవేర్చడానికి సిద్ధాస్తుడిగా ఉంటున్నాడు. వేటిని అడగాలంటే మంచి ఈవులను ఇచ్చున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుని అడగాలి. ఏటిని అడగాలంటే పరిశుద్ధత కలిగి జీవించుట కొరకు సహాయం చేయమని అడగాలి. దేవుని సన్నిధిలో నువ్వు పరిశుద్ధత లేకుండా ప్రార్థన చేస్తే నీకు ఉపయోగం రాదు. దేవుని సన్నిధిలో యథార్థత లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఆశీర్వాదం రాదు. మంచి వాటిని అడగాలి, మంచి వాటిని, తక్కువ కాదు. ఆయన నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించాలని, ఉన్నతంగా దీవించాలని, ఉన్నతముగా ఆయన కృప కనికరములు నీపై ఉంచాలని కోరుకుంటున్నాడు. కనుక నీవు మంచి వాటిని, స్పష్టమైన శ్రేష్టమైన వాటిని అడిగి పొందుకో. తప్పకుండా ఆయన నీకు దయచేవాడిగా ఉన్నాడు. ఆమేన్.